అట్లా కష్టపడి నేర్చి സംസ്ഥാന ഗവൺമെന്റ് പ്രൈസ് ನನಗೆ വേണ്ടിയുണ്ടായിരുന്നു വെള്ളേശ്വരത്തിൽ ഹരിതന്മാരെ മനസ്സിലാണ് വളരെ പ്രൈസ് ചെയ്യുന്നത് ഒരേ കഠിന കർമ്മം മുന്നോട്ട് പോകാനായിട്ട് വളരെ കഷ്ടങ്ങൾ ക്ഷേമതോന കുടുംബവും സൂക്ഷിക്കുകയും വീട്ടിനെ സൂക്ഷിക്കുകയും అంత కష్టపడినబడి 37 ఏళ్ళు సర్వీస్ చేసి నేను నేటి గవర్నమెంట్ది కాసు తీసి తిరిగి ఉంటాను అట్లా మరి నో పెయిన్ నో గెయిన్ కానీ పెయిన్ పడాలి నన్ను పెట్టి చేయలేదు అంటే ఇప్పుడు చెప్పే ఉండేది మరి పెట్టేది న్యూ జనరేషన్ ఇప్పుడు ఆ అమ్మని చెప్పినట్టుగా మన జాతి మరి మన చక్కియే అంటే అంత వైవరిపోయాను వేరే జాతి కూడా పోతానంటే అది శాశ్వతం కాదు కొంచెం నాకంటే వాడు కొండిపోతుంది బాగా చూస్తుంది అది తీరితే ఓడి చక్కించని చెప్పి అది సంభవించిపోయేది ఇప్పటితో తన కూడా చదివే ఉంటుంది వాడు స్వయం 10 రూపాయలు సంపాదించే కళ్ళు ఉన్నవాళ్ళ నేనే వాళ్ళ ఆ సంపాదన చేయని పెట్టిన కావాలా తర్వాత జీవితం మునుకుంటుంది నేను కళ్యాణం ఎంత బిడ్డతో చెప్పే ఉండేది తర్వాత మన తలముర ఒళ్ళే కళ్ళు ఉండే బిడ్డ కళాపరమభ్య మనం ఎంతగా మన జాతి మోసం కాదని చెప్పి మనం మారి నిలవదు కళాపరమయ్య అంతా మున్నోട്ട് రావాలా ప్రైజ్ మనకి వద్దు మనకి అడుగు మనం ప్రదర్శించాలి నేను 32 వరకు జోలి చేయడం వల్ల ఇప్పుడు 80 వయసు 89 ఇప్పుడు కానీ నేను పెన్షనర్స్ లేక మేము కొంచెం కవితలు అంతా రాసి అప్పుడు వాళ్ళంతా ന്യായപ്രകാരം കൂടുതലുണ്ടായിരുന്നു പഠനം చెప్పేది നിർമ്മലേ ഞങ്ങൾക്കൊന്നും അറിയില്ലതുകൊണ്ട് പക്ഷെ ഞങ്ങൾക്കൊന്നും അറിയില്ലല്ലോ നിർമ്മല ഇതൊക്കെ എങ്ങനെ എഴുതണം ഈ വയസ്സിൽ ఇది మంచి జాతీయుడికి మంచి కడుగుతుంది అంతా దాంట్లో కడుగుతుంది అది మనం ప్రదర్శించాలి అది మనకి అర్థమవుతుంది అది దాన్ని నాకు కొత్త తలమరోడు చెప్పేవాడు ఏం పరిపాടി కళాపరమైన ఎన్ని సామూహికమైన పరిపాടി ఉంటుందో అంతవరకు అందరూ పాల్గొనాలి ప్రైజ్లు ఉంటాను కాకుండా నేను కవిదంటే కథ అవుతున్నాను డ్యాన్స్ అవుతున్నాను నేను కరవలసిన వాళ్ళు ఏమవుతున్నారు బిడ్డలతో దాన్ని ద్వారా తెలుగు మన కుటుంబాన అబ్బాయి అమ్మ బిడ్డలే చెప్పాల్సింది ఒట్టు కలిగినాను మనం మన జాతి విడిచి మోగించారు జాతి కూడా పోవదు మనకి శాశ్వతంగా అది లేదన్నా ఇది లేదన్నా చేయకుండా చేసి పద్ధతి పెట్టేది లేదు ఆస్తి వచ్చు అంటే నేను అనుభవం నుంచి అమ్మ చెప్పాను దాని నుంచి బిడ్డలుగా అంతా పాట ఉందని నేను విద్యార్థిని పడుతున్నాను అంత కడుగు ప్రదర్శించి సంగతి ప్రోత్సాహం నుంచి ఉండండి స్లో అండ్ స్టడీ